బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్రమాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. అనురాగ్ యూనివర్సిటీ రోడ్డు వెనుక పెద్ద కథ నడిచిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2008లో జోడిమెట్ల నుంచి వెంకటాపురానికి 200 ఫీట్ల రోడ్డును అప్పటి ప్రభుత్వం మంజూరు చేయగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డును కుదిస్తూ జీవో ఇచ్చింది. 200 అడుగుల రోడ్డు బదులు 100 అడుగులకే కుదించడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ కుదించిన రోడ్డుపైనే ప్రభుత్వ స్థలాన్ని పల్లా కబ్జా చేసి అనురాగ్ యూనివర్సిటీ గేట్ నిర్మించారు. గత ప్రభుత్వం అండతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంతలా బరి తెగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్రమాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతానికి ఉన్న డీటెయిల్స్ ఏంటి? పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయనకు సంబంధించిన యూనివర్సిటీ కోసం ఏదైతే జోడిమెట్ల నుంచి వెంకటాపురం విలేజ్కి ఉన్నటువంటి రోడ్డును 2008లో అప్పటి ప్రభుత్వం 200 ఫీట్ల రోడ్డును మంజూరు చేయడం జరిగింది హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో. కానీ ఆ రోడ్డునే మళ్ళీ 2023లో కుదించేసి దాన్ని 100 ఫీట్ల రోడ్డుగా డిక్లేర్ చేస్తూ జీవోని విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి మిగతా భూమి ఏదైతే 200 ఫీట్లకు ఉండాల్సిన భూమిని అంతా కూడా 100 ఫీట్లకే కుదించేయడంతోనే ఆ 100 ఫీట్ల భూమిని కూడా పూర్తిగా యూనివర్సిటీలో కలుపుకొని తనకు సంబంధించి కాలేజీ నిర్మాణాలు చేసినట్టు ఇక్కడ బయటపడడం జరిగింది. ఇప్పటికే ఏదైతే నందం చెరువు ఉందో నందం చెరువుకు సంబంధించి 3 ఎకరాల 30 గుంటలకు పైగా ఆయన బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి ఆ అధికారులు ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. జనవరిలోనే ఈ సంవత్సరం జనవరిలోనే తహసీల్దార్కి అదేవిధంగా గ్రామ రెవెన్యూ ఎవరైతే అధికారి ఉంటుందో గ్రామ పంచాయతీకి సంబంధించి అధికారికి నోటీసులు ఇచ్చేసి వారికి అందించాలని చెప్పేసి కూడా ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఇరిగేషన్ అధికారులు డైరెక్ట్గా కాలేజీకి నోటీసులు ఇవ్వలేరు కాబట్టి తహసీల్దారు అదేవిధంగా గ్రామ సెక్రటరీతోని నోటీసులు ఇవ్వాలని చెప్పేసి లెటర్లు రాశారు. కానీ ఇప్పటికీ ఆ లెటర్లు ఇచ్చారా, ఆ నోటీసులు అందించారా లేదా అనేది గ్రామ విలేజ్ సెక్రటరీతో పాటు ఇటు తహసీల్దార్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇరిగేషన్ నుంచి ఎలాంటి సర్టిఫికేటు ఇవ్వలేదు. కానీ గ్రామ పంచాయతీ నుంచి సంబంధించిన అనుమతులు తీసుకొని ఏకంగా భవనాలు నిర్మించేశారు. ప్రస్తుతం ఇంకా 3 ఎకరాల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అక్కడ నీలిమ మెడికల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించిన నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ నిర్మాణాలు ఇప్పటికీ ఈ రోజుకి జరుగుతున్నాయి కాబట్టి వెంటనే నిలిపివేయాలని చెప్పేసి 2 రోజుల క్రితము ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరమేశు పోచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. బఫర్ జోన్లో ప్రస్తుతం ఇంకా నిర్మాణాలు కొనసాగుతున్నాయి, వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఈ నందం చెరువుకు సంబంధించి మొత్తం వెంకటాపురంలో 2 చెరువులు ఉన్నాయి. నందం చెరువు నుంచి వెంకటాపురం విలేజ్కి వెళ్ళే చెరువులోకి వాటర్, ఇది నందం చెరువు నిండిన తర్వాత వెంకటాపురం విలేజ్ చెరువులోకి వాటర్ వెళ్తుంది. ఆ వెళ్ళే దారిని కూడా ఇటు అనురాగ్ యూనివర్సిటీ కబ్జా చేసేసి కట్టారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైనే పూర్తి సర్వే చేసి అసలు అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి ఎంత భూమి అక్కడ ఉంది, మొత్తం బఫర్ జోన్లో ఎన్ని నిర్మాణాలు చేపట్టారు, FTL జోన్లో ఎన్ని నిర్మాణాలు చేపట్టారు అనే దానిపైన పూర్తి రిపోర్టు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక హైడ్రా కూడా హైకోర్టుకు దీనిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి వెళ్ళాడు కాబట్టి హైకోర్టు కూడా అక్కడ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవచ్చు. అదేవిధంగా చట్టపరంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి హైడ్రాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం